గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఫుట్పాత్లపై ఉన్న షాపులను వెంటనే తీసివేయాలని 3 టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. డీఎస్పీ జనార్దన్ రావు ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఫుట్పాత్లపై ఉన్న షాపులను తీసివేయాలన్నారు. షాపులను బస్టాండ్ దాటిన తర్వాత ఏర్పాటు చేయాలని షాపు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయంలో షాపుల ముందు ఆటోలు కానీ బైక్స్, కార్లు ఆపటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. ప్రమాదాలు నివారించడానికి తగు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫుట్పాత్లపై ఉన్న షాపులను తొలగించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో గౌరవ డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు ఉదయం డిఎస్పీ గారు మేమంతా కూడా ఈ తెనాలి పట్టణంలో తిరగడం జరిగింది. సార్ ముఖ్యంగా గమనించి మాకు పాయింట్అవుట్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఫుట్పాత్ మీద అనాథరైజ్డ్ గా షాపులు పెట్టుకుంటా ఉన్నారు. అవి చిన్న చిన్న షాపులు మొదలుకొని ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది ఇక్కడే నిత్యంలో వందల సంఖ్యలో నిత్యంలు వేసుకొని నిత్యంల వ్యాపారం చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే తోపుడు బళ్ళు తీసేసుకొని ఇక్కడ పర్మనెంట్ గా ఒక ఫ్రూట్ వెండర్స్ ఒక షాప్ లాగా పెట్టేసుకుంటా ఉన్నారు. అదే విధంగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసేసుకుంటారు. వాళ్ళు ఐరన్ స్ట్రక్చర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా భవిష్యత్తులో మనం వెళ్ళి క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే స్టార్ట్ చేశారు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముకుంటున్నామండి అని. తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలన్నా కూడా భవిష్యత్తులో క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఇక్కడ అమ్ముకోవడం వల్ల టూ వీలర్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు, ఆటోలు ఇక్కడే పార్క్ చేస్తున్నారు, కార్లు కూడా ఇక్కడ పార్క్ చేస్తా ఉన్నారు. ఒక ఆటో పక్కన ఇంకొక కారు, దాని పక్కన టూ వీలర్స్ అలా పెడతా ఉన్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరికీ తెలియపరిచాం, రిక్వెస్ట్ చేసాం. దయచేసి వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్ అవతల, అదే విధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వాళ్ళు వెళ్ళిపోతే టౌన్ లో ప్రజలకి, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నటువంటి ఉద్దేశం వీళ్ళందరూ కూడా తెలియజెప్తా ఉన్నాం. అదే విధంగా వాళ్ళ దగ్గర